జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. ఆచార్య చాణక్యుడు జీవితానికి సంబంధించినటువంటి అనేక విషయాలను ప్రస్తావించారు. అవి నేటి కాలంలో కూడా ఎంతో ప్రభావాన్ని చూపిస్తున్నాయని చెప్పవచ్చు. చాణక్యుని ప్రకారం అయితే జీవితంలో వీరిద్దరిని ఎప్పుడూ కూడా బాధ పెట్టకూడదండి. ఈ ఇద్దరు వ్యక్తుల్ని, వీరిని గౌరవంగా చూసుకోవాలి. ఆ ఇద్దరు ఎవరో తెలుసుకుందాం. తల్లిదండ్రులను గౌరవించినటువంటి వ్యక్తి జీవితంలో ఎప్పుడు కూడా సుఖంగా ఉండలేడండి. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు మన కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు, ఎంతో కష్ట నష్టాలను పడతారు, ఎంతో అవమానాలను పడతారు. అలాంటి వారిని గౌరవించడం మన బాధ్యత. తల్లిదండ్రులకు సేవ చేస్తే పుణ్యం లభిస్తుంది. అంటే తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు కాబట్టి వారి ఆశీర్వాదంతో జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. ప్రేమగా మాట్లాడండి. తల్లిదండ్రులతో ఎప్పుడు కూడా గౌరవంగా మాట్లాడాలని, అలాగే వారితో ఎప్పుడు కూడా రూడ్గా మాట్లాడకూడదని. ఒక్కసారి మాట్లాడిన మాట వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు. కాబట్టి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. తల్లిదండ్రులతో ప్రేమగా మృదువుగా మాట్లాడితే వారి ద్వారా వచ్చేటటువంటి దీవెనలు జీవితంలో సంతోషంగా ఉండేలా చేస్తాయి. వారు అనుభవంతో ఉంటారు, అనుభవంతో చెప్తారు. మంచి చెడు అన్నీ విచక్షణ జ్ఞానం కలిగి ఉంటారు. వారు చెప్పే మాటలకు విలువ ఇవ్వాలని చాణక్యుడు చెప్పారు. అట్లాంటి వాళ్ళు జీవితంలో ఎదుగుతారు, అభివృద్ధి అవుతారని ఆయన చెప్పినటువంటిది. నమస్తే.